ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ మామిడికాయ వండుతున్నాను. ముందు ధనియాల పొడి వేస్తున్నా, వేసాను, కొద్దిగా మిరియాల పొడి వేసాను, కొంచెం మెంతి పొడి వేసాను, కొంచెం పసుపు వేసాను, రెండు స్పూన్లు కారం వేస్తున్నాను, అలాగే ఉప్పు వేస్తున్నాను తగినంత. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కలపడం అయిపోయింది ఫ్రెండ్స్. ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెడదాం. ఫ్రెండ్స్ ఆయిల్ వేద్దాం. చికెన్ మామిడికాయ ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ చికెన్ మామిడికాయ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేద్దాం ఫ్రెండ్స్. చాలు ఫ్రెండ్స్, ఒక 3 ఉల్లిపాయలు వేసుకున్నాను. వేగనిద్దాం ఫ్రెండ్స్. వేగాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మగ్గాయి ఫ్రెండ్స్. చికెన్ వేసేసుకుందాం. ఇలాగ మగ్గితే చాలు ఫ్రెండ్స్, బాగా మగ్గకూడదు. మామిడికాయ వేస్తాం కదా, టేస్ట్ వేరేగా ఉంటుంది మళ్ళీ. చికెన్ ఫ్రెండ్స్, 1/2 కేజీ చికెన్ ఫ్రెండ్స్ వేసేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోండి. చికెన్ ఉడకడం కోసం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మామిడికాయకి దీనికి రుచి తేడా వచ్చేస్తుంది. మగ్గిద్దాం ఫ్రెండ్స్. ఈ గుడ్లు మా అబ్బాయి చికెన్తో పాటు తీసుకొచ్చాడు. ఇవి వేరే ఉడకబెట్టేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి కలుపుదాం. ఫ్రెండ్స్ కొంచెం కారం వేద్దాం ఫ్రెండ్స్. కారం తక్కువగా ఉంది. చికెన్కి చేపలకి కారం ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే కర్రీ బాగుంటుంది. మామిడికాయ వేస్తాం కదా ఫ్రెండ్స్, కొంచెం కారం ఎక్కువే ఉండాలి. ఇదంతా మగ్గనిద్దాం. మూత పెట్టేద్దాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బాగా ఉడకాలి ఫ్రెండ్స్. నేను అస్సలు నీళ్ళు పోయలేదు, ఇది చికెన్ నీరే. ఈ నీళ్ళంతా ఎగిరిపోవాలి ఫ్రెండ్స్. ఎగిరిపోయిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసి మామిడికాయలు వేసుకోండి. ఇంకా మంట ఫ్రెండ్స్ మీడియంలో పెట్టాను మంట, అలాగే ఉడకాలి ఫ్రెండ్స్. చూద్దాం.
ఇంతసేపు చికెన్లో ఉన్న నీరుతో ఉడికింది ఫ్రెండ్స్. చికెన్లో ఉన్న నీరుతో ఉడికింది. ఇప్పుడు వాటర్ పోసి మళ్ళీ ఉడకాలి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చికెన్తో పాటు 2 గుడ్లు ఇచ్చారన్నాను కదా, అవి ఇందులో వేసేస్తాను. బా చూడండి ఫ్రెండ్స్, చూడితేనే కడుపు నిండిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా వండుకుని తింటే అమ్మమ్మ మంచి రుచిగా వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఉంటుంది. మరి ఇంకా మర్చిపోలేము ఫ్రెండ్స్, తిని కొద్దిగా తినాలనిపిస్తుంది. కర్రీ అయిపోయింది. చికెన్ మామిడికాయ కర్రీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. ఫ్రెండ్స్ చికెన్ మామిడికాయ కర్రీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి SDV సాయి ఛానల్లో పెడతాను. మీరు చూద్దురియండి.